సో సగం మెకానిక్లు యూట్యూబ్ లో చూసి మెకానిక్ నేర్చుకునే వాళ్ళు లెగ్ మిషన్ వాళ్ళతోనే ఫిట్ చేపిస్తారు. మీకు ఏం బండ నెత్తి మీద పెట్టాము. చలో ఫైనల్ కాల్, లాస్ట్ పిస్టన్ లగారే పని. ఇంకా రింగ్ ఇరిగిపోయింది అనుకో మొత్తం సెట్ కొనాలి. ఫైర్ అవుతుంది కాబట్టి మీకు టాప్ రింగ్ అనేది సైడ్ పెట్టమని చెప్తారు. క్రాంక్ ఖరాబ్ అయిపోతుంది, ఇంజన్ పట్టేసుకుంటుంది. వాటర్ దగ్గర హీరో పంతి చూపించినాం అనుకోండి, 50,000 రూపీస్ మ్యాష్. వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి బెలెనో వెహికల్. వాటర్ లో ముంగిపోయింది వెహికల్, కనెక్టింగ్ రాడ్స్ బెండ్ అయిపోయింది, ఇంజన్ సీజ్ అయిపోయింది. ఇంజన్ ఓపెన్ చేస్తున్నాము. సో మన నియర్ బై దగ్గరలో ఒకటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర వాటర్ ఎక్కువ రోడ్ పైనకి వస్తా ఉంటాయి. సో అక్కడ 2 వీలర్ వాళ్ళు వెళ్ళారనేసి కస్టమర్ కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. సో వాటర్ లో వెళ్ళిపోయి బండి ఆగిపోయింది. ఆగిపోగానే మళ్ళీ క్రాంక్ చేయొద్దు. వన్స్ బండి ఆగిపోయింది అంటే దాన్ని పక్కకు తీసి మెకానిక్ దగ్గర వచ్చినంత వరకు బండి స్టార్ట్ చేయొద్దు. వాటర్ లో వన్స్ వెహికల్ ఆగిపోయింది అంటే బండి అసలు స్టార్ట్ చేయొద్దు. సో ఈ వెహికల్ కస్టమర్ క్రాంకింగ్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి, జంప్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసిండు. ఇంజన్ సీజ్ అయిపోయింది, కనెక్టింగ్ రాడ్స్ బెండ్ అయిపోయినాయి. రండి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఒక స్క్రూ డ్రైవర్ కి బ్లాక్ టేప్ మార్కింగ్ పెట్టుకున్నాము హైట్ చెక్ చేసుకోవడానికి. పిస్టన్ ఈ హైట్ ఇంతవరకు ఉంది. ఇది చూడండి, ఫస్ట్ పిస్టన్ ఇంత అంటే అంత డౌన్ అయిపోయింది పిస్టన్. అది 4th కనెక్టింగ్ రాడ్ బెండ్ అయిపోయింది కంప్లీట్ గా. దీంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత. అంటే లైట్ గా సెకండ్ అండ్ థర్డ్ కి కూడా లైట్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. చాలా లైట్ గా మైనట్ గా డిఫరెన్స్ ఉంది. ఎక్కువ అయితే 4th కనెక్టింగ్ రాడ్ బెండ్ అయిపోయింది. సో ఇంజన్ స్టక్ కూడా అయిపోయింది. సో ఒకసారి దీంట్లో ఇంజన్ ఏమన్నా అంటే ఎక్కువ సెల్ఫ్ క్రాంకింగ్ చేస్తే కనెక్టింగ్ రాడ్ విరిగిపోయి ఇంజన్ బ్లాక్ పలిగిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఒక బెలెనో మనం చూసినాము, ఇంజన్ బ్లాక్ పలిగిపోయింది. సో ఒకసారి కింద ఇంజన్ అయితే దీన్ని పట్టుకున్న తిరగట్లేదు. సో ఇంజన్ బ్లాక్ అయితే పగలలేదు అనుకుంటున్నాము. ఒకసారి పైకి లేపి ఇంజన్ బ్లాక్ కూడా మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి ఇంజన్ బ్లాక్ డ్యామేజ్ కానీ అలాంటిది అయితే కనిపించలేదు. సో లాస్ట్ టైం ఒక వెహికల్ కి అయితే ఇంజన్ బ్లాకే పలిగిపోయింది ఇలా బల్బ్ మీద స్టార్ట్ చేసి ట్రై చేసినందుకు. సో కంప్లీట్ ఇంజన్ ఓపెన్ చేస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. ఇంజన్ మొత్తం ఓపెన్ చేసుకున్నాము. వాటర్ పోవడం వల్ల ఇంజన్ ఫ్రీజ్ అయిపోయింది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ అంటే ఎయిర్ ఫిల్టర్ నుంచి వాటర్ వెళ్ళింది, దీంతో సైలెన్సర్ నుంచి కాదు. వాటర్ వెళ్ళిపోయి ఏంటంటే బండి వన్స్ వాటర్ లోకి వెళ్ళంగానే ఒక్కసారి కూడా మీరు క్రాంక్ చేయవద్దు. మెకానిక్ దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసినంత వరకు బండి అనేది స్టార్ట్ చేయొద్దు. సో హరిబరిలో కంపల్సరీ అంటే హ్యూమన్ ఎర్రర్ అంటే కామన్ మెంటాలిటీ. అదైతే కస్టమర్ ప్లేస్ లో నేనున్నా కూడా ఫస్ట్ ట్రై చేస్తాను. ఇది ఒకటి హ్యూమన్ ఎర్రర్. సో ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. వాటర్ లో వన్స్ వెళ్ళి వాటర్ లో ఆగిందంటే వెహికల్ ఆఫ్ చేసేసి బయటికి తీసి దుబ్బి మెకానిక్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నంత వరకు వెహికల్ అనేది స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసామనుకోండి, వాటర్ లో ఒక్కసారి వెళ్ళిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ గా ఇంజన్ ఈ రకంగా సీజ్ అవుతుంది. ఏ రకంగా సీజ్ అయిందంటే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఈ కనెక్టింగ్ రాడ్ మొత్తం ట్విస్ట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఈ కనెక్టింగ్ బెండ్ అయిపోయి ఇక్కడికే ఆగిపోయింది ఇంజన్ తగ్గ తిరగకుండా. సో కొన్ని కేసెస్ లో ఏంటంటే ఇంజన్ బ్లాక్ కూడా మొత్తం పలిగిపోయి డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంతకు ముందు మనం వేరే వెహికల్ కేసులో కూడా మనం చూసినాము. సో ఇంజన్ బ్లాక్ పలిగిపోతుంది. సో ఇక్కడ ఈ చూసినట్టయితే ఈ 4th పిస్టన్ మనకి కంప్లీట్ గా బెండ్ అయిపోయింది. సో ఇవి కూడా మొత్తం ఇంజన్ అనేది ఇప్పుడు తిరగట్లేదు. సో ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు కనెక్టింగ్ రాడ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. దాంతో పాటు ఇవైతే పిస్టన్స్ అయితే సీజ్ ఉన్నాయో ఈ పిస్టన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే వాల్స్ బెండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో హెడ్ వర్క్ అండ్ ఇంజన్ వర్క్ కంప్లీట్ ఇంజన్ రీబోరింగ్ అండ్ హెడ్ ఓవరాలింగ్ ఈ వెహికల్ లో చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఏంటంటే క్లచ్ ప్లేట్స్ కూడా ఇక్కడ మొత్తం ఇది రిలీజ్ బేరింగ్ కూడా అబ్నార్మల్ సౌండ్ వస్తుంది వాటర్ వెళ్ళిపోయి. సో క్లచ్ ప్లేట్స్ కూడా ఇలా అయిపోయినాయి. క్లచ్ ప్లేట్స్ కూడా మనం చేంజ్ చేసుకుంటే క్లచ్ హార్డ్ ప్రాబ్లం అనేది రాదు. ఇది వేసుకుంటే కూడా నడుస్తుంది, కానీ క్లచ్ హార్డ్ అయిపోతుంది నెక్స్ట్ మనము వెహికల్ వాడుతుంటే. దీంతో పాటు మనం ఈ క్లచ్ ప్లేట్స్ అండ్ అదర్ ఇంజన్ సంబంధించిన అన్ని పార్ట్స్, హెడ్ గ్యాస్కెట్స్, ప్యాకింగ్స్ ఈ వెహికల్ లో రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం.
చలో ఫైనల్ కాల్, లాస్ట్ పిస్టన్ లగా రే अपन। ఈ డాట్ ఎప్పుడు టైమింగ్ సైడ్ లో ఉండాలి, ఆరో మార్క్ ఇది టైమింగ్, ఇది ఆరో మార్క్ పిస్టన్ ది। ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఈ గోళాలు ఏదైతే ఉన్నాయో పెద్దగా ఉంటాయి వాల్స్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ వి, ఆ వాల్స్ పెద్దగా ఎక్కడ కార్నర్స్, ఇదేమో ఇన్లెట్ మ్యానిఫోల్డ్ సైడ్ కి రావాలి। ఓకే, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు। ఇంకోటి ఏంటంటే ఈ కనెక్టింగ్ రాడ్ క్యాప్ ఏదైతే ఉందో, బేరింగ్ ఈ కాలర్ కనిపిస్తుందా, ఈ కాలర్ కి ఫిట్ అవ్వాలి। కొన్ని మోడల్స్ లో ఏంటంటే ఉల్టా కూడా ఫిట్ అవుతుంది క్యాప్, కాలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇది ఫిట్ అవ్వాలి। ఈ బేరింగ్ కాలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఫిట్ అవ్వాలి। ఇది కనెక్టింగ్ బేరింగ్ పొజిషన్। ఇది వచ్చేసి టైమింగ్ ఆరో మార్క్ వచ్చేసి టైమింగ్ సైడ్ ఉండాలి ఎప్పుడు। ఓకే, ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇన్లెట్ వాల్స్ యొక్క కాలర్స్ ఇవి। ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఎక్కడైతే వస్తాయో హెడ్ కి చూసుకోవాలి। నేను ఇంతకుముందు నేను నించోబెట్టి ఏం చేసిన ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఎక్కడ పెద్దగా ఉన్నాయి, ఇక్కడ వాల్స్ ఉన్నాయి, ఏం పొజిషన్ వస్తుంది అదే చూసినాం మనం। ఇదొకటి చూసుకోవాలి। ఎప్పుడైనా ఫస్ట్ పిస్టన్ రింగ్, ఫస్ట్ టాప్ రింగ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైనా ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ సైజ్ కి గ్యాప్ రావాలి। ఇది వచ్చేసి ఫస్ట్ రింగ్, ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఇటు సైడ్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఈ రింగ్ గ్యాప్ ఉంది కదా, ఈ రింగ్ గ్యాప్ ఇటు సైడ్ ఉండాలి, ఎగ్జాస్ట్ मैनिफोल्ड साइज ఉండాలి फर्स्ट रिंग। सुने इब्राहिम, ऊपर की रिंग कभी भी साइलेंसर जो उधर फिट होता मैनिफोल्ड उधर साइड है ना गैप उसके अपोजिट में कंप्रेसर रिंग है ना, उसके अपोजिट में एकदम अपोजिट में इधर साइड। बाकी के नीचे के ऑयल रिंग है अपोजिट रखना, किधर भी रखे तो चलता, उतना कुछ भी उसका फर्क नहीं पड़ता उससे। ये दो रिंगों से ज्यादातर फर्क पड़ता, ऑयल रिंगों से उतना फर्क नहीं पड़ता। उसमें ऑलरेडी ऑयल रिंग ही रहती है, वो ऑयल इधर गैप रहे तो भी उतना ज्यादा फर्क नहीं पड़ता। जहाँ तक हो सके अपोजिट डायरेक्शन में रखना उस गैप को, बस होता है, कुछ भी रॉकेट साइज नहीं है इसमें। ये इधर रहना एरो मार्क, इनलेट मैनिफोल्ड का जो कॉलर है वो पिस्टन को हर एक गाड़ी को अलग अलग रहता है, ये देख लेना। और पिस्टन का रिंग का जो गैप रहता है वो गैप देख लेना बस। और ज्यादातर तुम्हारे हाथों में मैकेनिक कई गुण है बोले तो डालते खुद में लगाते खुद में पिस्टन रिंग टूट जाने का चांसेस रहता, రింగులు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది। అందుకే జూనియర్ మెకానిక్ల చేతులకి ఇవ్వరు। ఒక రింగ్ ఇరిగిపోయింది అనుకో మొత్తం సెట్ కొనాలి, 6000 7000 8000 ఎంత ఉంటాయి ఎంత। వేరే బండ్లో ఏంటంటే 8000 6000 కూడా ఉంటాయి రింగ్లు। సో ఒక్క రింగ్ ఇరిగిపోయినా కూడా మొత్తం సెట్ కొనాల్సి వస్తుంది కాబట్టి సో అది తొందరగా జూనియర్ల చేతికి రింగులు ఎక్కియడానికి ఇవ్వరు। అదొక్కటే రీజన్। మీరు నేర్చుకుంటే మా హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి, మేము వేరే వర్క్ చేసుకోవచ్చు అనేసి మాకు నేర్పియాలనే ఉంటుంది, వర్క్ దాచాలని ఉండదు మన దగ్గర। ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి ఇలా నించోబెట్టి చెప్తున్నా అంటే మీరు నేర్చుకుంటే నేను ఫ్రీ అవుతా అనేసి, లేదంటే నేనే ఫిట్ చేయాల్సి వస్తుంది ఇంజన్లన్నీ। ओके अर्थమైందా? समझ इब्राहिम, तुम लोगों को नहीं देने का रीजन, हाथ को नहीं देने का रीजन ऐसा मारते जब रिंगा टूट जाते। డీజిల్ బండికి రింగు సేమ్ అట్లనే 3 రింగులు ఉంటాయి, వై టైప్ పెట్టాలి। వై అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా, సో ఈ రింగ్ ఒకటి ఈ రింగ్ ఒకటి ఈ రింగ్ ఒకటి సైడ్ వై టైప్ పెట్టాలి అంటారు దాన్ని। అది కూడా ఫస్ట్ టాప్ రింగ్ నుంచే స్టార్ట్ చేయాలి। టాప్ రింగ్ సైలెన్సర్ సైడ్ కి రావాలి ఎప్పుడైనా। సైలెన్సర్ సైడ్ కి వస్తే కంబర్షన్ ఛాంబర్ లోకి వస్తుంది, ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా కంబర్షన్ ఛాంబర్ లోకి ఫైర్ అవుతుంది కాబట్టి మీకు ఆ టాప్ రింగ్ అనేది సైడ్ పెట్టమని చెప్తారు। ఆయిల్ రింగ్ ఎటువైనా పెట్టినా ఓకే, కానీ అపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి బస్ అంతే। ఇది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి। పిస్టన్ లో ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి తిప్పి చెక్ చేసుకోవాలి। ఏ మాత్రం క్రాంక్ కి లైట్ గా డ్యామేజ్ అయినా ఇంజన్ పట్టేస్తుంటది, సో అది ఒక్కొక్కటి ఎక్కిచ్చి ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి। మనం ఒకేసారి అన్ని కొట్టినా కూడా వస్తుంది, కాకపోతే సమ్ టైమ్ ఏదైనా రింగ్ పట్టుకున్నది కనెక్టింగ్ ఏదైనా పట్టుకున్నది అనుకో అప్పుడు మనకు తెలియదు, అన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది। సో మనము క్రాంక్ డ్యామేజ్ అవుతుందని సమ్ టైమ్స్ అట్లా 4 ఒకటేసారి కూడా కొడతాం పిస్టన్ లో, క్రాంక్ డ్యామేజ్ అవుతుంది అనేసి। ఇప్పుడు ఏంటంటే కొట్టేటప్పుడు జాగ్రత్త కింద చూసుకొని కొట్టాలి, జర్రాబీ కనెక్టింగ్ రాడ్ పోయి క్రాంక్ డ్యామేజ్ అయింది అనుకో క్రాంక్ ఖరాబ్ అయిపోతుంది, ఇంజన్ పట్టేసుకుంటారు। సో అందుకే మనం ఒక్కొక్కసారి అలా కూడా కొడతాము, ఇలా కూడా కొడతాము ఒక్కొక్కటి। సో సింగిల్ గా కొట్టుకోవడమే బెటర్। క్రాంక్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని కొట్టాలి పిస్టన్ రింగ్స్ ఎప్పుడైనా। ఇంకోటి టైమింగ్ కలిపేటప్పుడు కరెక్ట్ గా టైమింగ్ మార్క్స్ అవన్నీ కలుపుకున్న తర్వాతనే మనము ట్యాపెట్స్ బాటిల్స్ అవి ఏదైతే ఉన్నాయో క్యామ్ షాఫ్ట్ అవి టైట్ చేయాలి। టైమింగ్ ఫస్ట్ మనకు కరెక్ట్ గా కలుపుకున్న తర్వాతనే టైట్ చేయాలి, లేదంటే వాల్స్ బెండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది। సో దీంట్లో మెయిన్ ఇంజన్ ఫిట్టింగ్ లో పిస్టన్ రింగ్ ఎక్కేయడము అండ్ టైమింగ్ కలపడమే ఇంపార్టెంట్। అర్థమైందా? ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత కూడా తీసేసి దీన్ని కొంచెం లేవల్ కొట్టుకొని మెల్లగా టాప్ చేయాలి, క్రాంక్ డ్యామేజ్ అవ్వకుండా। బస్ ఇంతే, ఆయిల్ వేస్తూ ఉండాలి। ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ తొందరగా అందదు, ఆయిల్ తొందరగా అందకపోతే బేరింగ్ ఇంజన్ పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది। ఇది చాలా మంది లేట్ మిషన్ వాళ్ళతోనే చేపిస్తారు। లేట్ మిషన్ వాళ్ళు ఏ బేరింగ్లు కొత్త వేసిరా, రింగులు కొత్త వేసిరా, పాత వేసిరా, ఏ కంపెనీ వేసిరా ఏమో తెలియదు అనేసి మనమే పర్సనల్ గా ఫిట్ చేస్తాం ఇంజన్, లేట్ మిషన్ మీద వదలకుండా। సో సగం మెకానిక్లు యూట్యూబ్ లో చూసి మెకానిక్ నేర్చుకునే వాళ్ళు ఇట్లానే లేట్ మిషన్ వాళ్ళతోనే ఫిట్ చేపిస్తారు। సో దీనికి టార్క్ రేంజ్ ఉంటుంది, 2.5 Nm టార్క్ వేయాలి దీనికి। ఇంజన్ మొత్తం లేపి తిప్పితే ఇక్కడ ఈ క్రాంక్ షాఫ్ట్ సెన్సర్ గేర్ ఉంది కదా, అది కింద టచ్ అయ్యేది, అందుకే సగం లేపి నీకు తిప్పమని చెప్తున్నా, తిప్పు। సో ఇలా మనము కంప్రెసర్ మంచిగా ఇట్లా లాగుతుందా లేదా అని చెక్
చేస్తున్నాం. ఏదన్నా రింగ్ మనం కొట్టేటప్పుడు రింగ్ ఇరిగిపోయినా కంప్రెషర్ రాదు. ఇలా ఇప్పుడే ముందే చెక్ చేసుకోవాలి, కంప్రెషర్ బాగా తీసుకుంటుందా రావట్లేదా, ఇట్లా కంప్రెషర్ అవుతుందా లేదా అనేది. ఇట్లా చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే కంప్రెషర్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఏమన్నా మనం కొట్టేటప్పుడు ఏమన్నా రింగ్ ఇరిగిపోయే కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పిస్టన్ రింగ్ కంపోజర్ మంచిగా ఉండాలి. ఏమాత్రం ఖరాబ్ ఉన్నా కొట్టేటప్పుడు రింగ్స్ ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు తీయాలి, పెట్టేసి మళ్ళీ ఇంజన్ ఫిట్ చేయాలి రావాలి. ఏడంటే టూల్ బాక్స్ లలో ఏడంటే పడేసినాం అనుకో ఖరాబ్ అయిపోతుంది. ఈ బలెనో వెహికల్ యొక్క ఇంజన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా వెహికల్ డెలివరీ చేసేసినాము. సో ప్రాబ్లం ఏంటంటే వాటర్ దగ్గర ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే వాటర్ లెవెల్ చూసుకొని రిస్క్ తీసుకోవాలి. ఎప్పుడైనా వాటర్ క్రాస్ చేసే ముందు వాటర్ లో ఏమాత్రం మీకు బంపర్ నుంచి కొంచెం హైట్ కున్న వెహికల్ ఇంజన్ లో వాటర్ వచ్చేస్తాయి. సో ఇంజన్ అనేది కనెక్ట్ బెడ్ అయిపోయి ఇంజన్ కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వెహికల్ లో అయితే ఇంజన్ బ్లాక్ అయితే ఏం పగిలిపోలేదు, కరెంటింగ్ రాడ్ బెండ్ అయిపోయింది. సో కంప్లీట్ ఇంజన్ ఓవరాలింగ్ అనేది మనం ఈ వెహికల్ లో చేసినాము. ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్ అండ్ ఇంజన్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మా వర్క్ షాప్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఎలాంటి రిపేర్స్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.